దేవుడు మనల్ని దర్శించే దినం ఈ దినం. కాబట్టి ఈరోజు చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుకుందాం. ఆయన గ్రంథము చుట్టి పరిచారకులకిచ్చి కూర్చుండెను. సమాజం మందిరంలో నున్న వారందరూ ఆయనను తేరిచూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన, ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినములయందు 3 ఏళ్ళు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలుండినను ఏలియా సీదోనులోని సారెపాతు అను ఊరిలో ఉన్న యొక్క విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేల్లో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఇది ఎందుకు మీకు మరలా నేను రిపీట్ చేశానంటే, ఇక్కడ నుంచి మనం ముందుకెళ్దాం. ఎందుకంటే దేవుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆత్మ బలం పొందాక తిరిగి మరలా నజరేతుకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన మాటలో, ఆయన ప్రవర్తనలో చాలా తేడా ఉంది. చక్కటి విషయాలు చెప్తున్నప్పుడు అలా కోపం వచ్చేసిందండి. ఏ ప్రవక్త స్వదేశంలో ఘనత నొందడు, మీరు ఇక్కడ అద్భుతాలు చేయమంటారు కపెర్నహూములో చేసినట్టు. అంతేకాకుండా చెప్తూ, ఏ ప్రవక్త స్వదేశంలో ఘనత నుండి హితుడు కాదు, తను నిన్ను నీవే స్వస్థపరచుకోమని వైద్యునికి చెప్పగలరా అన్నట్టుంది మీ సంగతి అని చెప్పాడు. అనేక విధవరాలు ఉన్న ఏలి ఎక్కడికి వెళ్ళాడు? సారెపతికి వెళ్ళాడు. అనేక మంది కుష్ఠరోగులున్న దేవుడు నయమాన్నే ఎలీషా స్వస్థపరిచాడు అని చెప్పగానే వాళ్ళ కోపం వచ్చిందండి. ఆయనని వెళ్ళగొట్టి పైకి తీసిపోయి అక్కడ నుంచి తోసేయాలని చూశారు. ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే యేసు ప్రభు పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి ఆయనని అంత తక్కువ అంచనా వేసేసారు వాళ్ళు. కానీ దేవుని బిడ్డలారా, ఆయన అభిషేకాన్ని, ఆయన ప్రత్యక్షతని గుర్తించలేనటువంటి అనుభవం కలిగిన ప్రజలుగా వారు ఉన్నారు. అక్కడ వారు బిహేవ్ చేసిన యేసయ్య అక్కడి నుంచి వచ్చేసాడు. వచ్చిన తర్వాత నుంచి మనం ఇప్పుడు వెళ్దాం, ఏం జరిగిందనేది నెక్స్ట్ వచనంలోకి వెళ్దాం. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. చూడండి, ఇక అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాడు యేసయ్య. ఇప్పుడు కపెర్నహూములోకి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడట? ఎక్కడికి వెళ్ళాడు? కపెర్నహూములోకి వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆ బోధ ఎట్లుందంటే అధికారముతో నిండిన బోధ. ఆయన చాలా డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు, అధికారపూర్వకంగా మాట్లాడుతున్నాడు, అథారిటీతో మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యపోతూ ఉన్నారు అందరూ. ఒక ఆత్మ బలాన్ని పొందాడు, ఒక అభిషేకాన్ని పొందాడు. ఎందుకు అంటే దైవిక ప్రభావం బయటికి రాబోతుంది. దేవుని కార్యాలు ఆయన బోధకి ఆశ్చర్యపడి వింటూ ఉన్నారు. ఎందుకంటే ఆ బోధ అధికారంతో నిండిన బోధట. ఆ బోధలో ఏముందంటే ఒక అథారిటీ ఉంది. ఆశ్చర్యంగా చూస్తున్నారు. నీ జీవితముని ప్రార్థనలలో ఉంటున్నప్పుడు, దాని అనంతరం అది జరిగే సమయం, అది జరిగిన తర్వాత నీ లైఫ్ ఒక బలమైనటువంటి పాత్రగా దేవుడు మార్చబోతున్నాడు. అది పర్సనల్ లైఫ్లో జరిగిద్ది, సేవకుల సేవా జీవితంలో జరిగిద్ది, అది వ్యాపారపరంగా జరిగిద్ది. అప్పటి వరకు నీకున్న జీవితం వేరు, ఇప్పుడు ఉండే జీవితం వేరు. దాని తర్వాత చదువుకుందాం నెక్స్ట్ వచనం. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. చూసారా, ఆయన సమాజ మందిరానికి వచ్చి విశ్రాంతి దినంలో బోధిస్తున్నాడు, అధికారంతో బోధిస్తున్నాడు, అథారిటీతో అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటన జరుగుతూ ఉంది. ఆ సమాజ మందిరంలో ఎవరున్నారంటే ఒక దెయ్యం పట్టిన అపవిత్రాత్మ పట్టినోడు ఉన్నాడంట. ఎక్కడున్నాడు? సమాజ మందిరంలో. సమాజ మందిరంలో అనేక మంది బోధకులు బోధించారు. ఆ సమాజ మందిరంలో అనేక మంది ఆత్మీయుల యొక్క బోధ విన్నది ఆ దెయ్యం, ఆ పట్టిన వ్యక్తి. చాలామంది వచ్చి వెళ్ళారు. యాజకులు, లేవీలు అక్కడ ఉంటారు కదా పెద్ద పెద్దలు. ఆ దినాల్లో వారి బోధ
వారి మాటలు విన్నా ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకటి ఎక్కడున్నాడండి? సమాజ మందిరం. మనం చదువుకుంటే ఆ సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. వాడు నజరేడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. ఏమంటుందండి ఆ దెయ్యం? ఆయన చూడగానే కేకలేయడం మొదలుపెట్టింది. అధికారంతో కూడిన బోధ, ఆ సూపర్ న్యాచురల్ అధికారం బయటకు ఎందుకు వచ్చింది? ఆ అధికారం తండ్రితో పొందినటువంటి అనుబంధం ద్వారా. అందుకని యేసయ్య ఏమంటాడండి? మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని శిష్యులతో అన్నాడు. ఆయన నామములో గొప్ప కార్యాలు జరుగుతాయని ప్రజలైన మనల్ని ప్రోత్సాహపరిచాడు. అది ఎప్పుడంటే దేవునితో గడిపేవారికి, వ్యక్తిగత ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు ఉండేవారికి, పాటించి ఆ దైవికంగా సిద్ధపడేవారికి. ఇప్పుడు చూడండి, ఆ డెవిల్ అప్పటి వరకు ఎందరు వచ్చిపోయారు ఆ మందిరంలోకి. అనేకులు బోధిస్తున్నారు, పోతున్నారు. కానీ యేసు అడుగు పెట్టినాక, నజరేయుడైన యేసు, మాతో నీకేం పని? ఏమంటుందని? నశింపజేయ, నువ్వెవరువో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసిందట. దెయ్యం అరుస్తుంది. ఎవరిని చూసండి? యేసయ్యని చూసి. నువ్వు దేవునితో గడిపిన వ్యక్తిగా, దేవునితో ఉపవాస ప్రార్థన పరులుగా ఉన్నప్పుడు నిన్ను చూసి నీ ఇంటిలో, కుటుంబంలో పాతుకుపోయిన అపవాది శక్తులు, రోగములు, దెయ్యములు, మానసిక పోరాటాలు, అనారోగ్య పోరాటాలు నీ కుటుంబంలో కేకలు వేయబోతున్నాయి. ఎందుకంటే నీ కుటుంబం, నువ్వు అనుకుంటున్నావు నా వ్యాపారం ఏంటి? అందుకని అంటున్నాడండి ఇక్కడ, నువ్వు పరిశుద్ధుడివయ్యా, నువ్వు దేవుని కుమారుడు, పరిశుద్ధుడివి, మాతో నీకేం పని? మమ్మల్ని నిలగొడతావా? ఇన్ని రోజులు ఎవరు నన్ను అన్నదండి ఆ దెయ్యం? మీరే చెప్పండి, ఎవరు నన్ను అన్నదా? ఎవరినైనా చూసి అరిసిందా? ఎందుకు యేసయ్యను చూసి అరుస్తుంది? యేసయ్య జీవితం అట్లాంటి ప్రిపరేషన్తో వచ్చాడు ఈ భూమి మీదకి. తన శిష్యులైనా తన ప్రజలైనా అలాంటి ప్రిపరేషన్తో ఉండాలా. నువ్వు అనుకుంటున్నావు నా వ్యాపారం ఎందుకు ఇట్లయితుంది, నా పిల్లలు ఎందుకు ఇట్లయితుంది, నా ఉద్యోగం. సాతాను పోరాడుతుంది నీ కుటుంబం మీద, సాతాను పోరాడుతుంది పిల్లల మీద. నా బిడ్డ ఏం తప్పు చేయదండి, ఎట్లా పడ్డదో, లోక సంబంధమైన ప్రేమలో పడ్డది. అపవాది నీ బిడ్డని అంటే చూడండి అటాక్ చేస్తుంది. అది అటాకింగ్. ఈ రోజుల్లో చూస్తున్నాం, యవ్వనస్తులు ప్రేమల కోసం హత్యలు, ఆత్మహత్యలు, ఎన్నో భయంకరమైనవి. అవన్నీ ఏంటంటే డెవిల్ అటాక్. మనిషిని వెపన్ వల్లే వాడు వాడుకుంటున్నాడు. దురాత్మ ఆలోచనలు, శత్రు ఆలోచనలు, రహస్య సంబంధమైన ఆలోచనలు, ఇవన్నీ వాని ప్లాన్స్. ఎస్పెషల్లీ మనం చూస్తుంటే ఈ డేస్లో యువకుల మధ్యలో భయంకరమైన పరిస్థితి. యూత్ని టార్గెట్ చేస్తున్నాడు వాడు. క్రైస్తవ సమాజాన్ని అంతే, బయట సమాజాన్ని అంతే. క్రైస్తవ బిడ్డలైనా సేవకుల బిడ్డలైనా వాడు అటాక్ చేస్తున్నాడు. చాలామంది అటాకింగ్ అనుకోరు, వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు అట్లా చేశారని వాళ్ళ మీద, సేవకుల మీద, సేవకుల పిల్లల మీద, లేదా విశ్వాసుల మీద మాట్లాడుతుంది. అదొక స్పిరిట్. అది నిన్ను వెంటాడే డెవిల్. అది సేవకులనైతే ఎక్కడ పడగొట్టాలో వాడు చూస్తాడు. సేవకుల పిల్లల్ని అవమానపరిచే విధంగా ఈ రోజులో ఎంతమంది అండి, ఎంతోమంది సేవలు, సంఘాలు సఫర్ అవుతున్నారు. అందరూ ఏమనుకుంటారంటే, ఇప్పుడు చూడండి, నా కొడుకు తప్పు చేశాడు, నా బిడ్డ తప్పు చేసిందంటే సేవకులు పొద్దున్న సేవకులు ఏడుస్తారు, విశ్వాసులు ఏడుస్తారు, బయట సమాజం అందరూ లోపల తన్నుకొని చచ్చిపోతున్నారు తప్ప, కృంగిపోతున్నారు తప్ప, డిప్రెషన్లోకి వెళ్తున్నారు తప్ప బయటపడే సొల్యూషన్ ఏంటో తెలుసా? ఎన్ని కౌన్సిలింగ్స్ అయినా, ఎన్ని రీతులుగా తిప్పాలన్నా జరగదండి. దావీదు ప్రార్థన చేశాడు, తన కొడుకు తనకు విరోధంగా లేచాడని. ఆ కుట్ర చేస్తున్నాడు తన సొంత కొడుకు అబ్షాలోం. ఇలా చేస్తున్నాడు అయ్యా అని వర్తమానం వచ్చింది దావీదుకి. షాక్ అయిపోయాడు, నా కొడుకు ఇలా ఎందుకు చేస్తున్నాడు. అప్పటికే సగం చచ్చిపోయాడు కొడుకు ఇలా చేస్తున్నాడంటే. వెంటనే మరొక న్యూస్ వచ్చింది, అయ్యా నీ కొడుకు కుట్రలో మరొకడు చేరాడు, అహీతోపేలు. ఈ అబ్షాలోముతో అహీతోపేలు ఇద్దరు కలిసి చెడు ఆలోచనలు చేస్తున్నారయ్యా అంటే, అప్పుడు దావీదు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు పోయి అక్కడ ఉండి వాళ్ళని జడగొట్టుకోనిలే. దావీదు మోకరించి ప్రార్థన చేస్తాడు,
అహీతోపేలు ఆలోచన, వారి ఆలోచన చెదరగొట్టబడును గాక అన్నాడండి. అంతే. ప్రార్థన ఏం చేసిందో తెలుసా? కన్నీరు ఏం చేసిందో తెలుసా? వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆలోచన చెదరగొట్టబడ్డది. కోర్స్ మనం మన పిల్లలని, మన కుటుంబ సభ్యులు ఎవరిని అడిగినా వాళ్ళు నిజం చెప్పరు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, మన కుటుంబాలు ఎదురయ్యాయి చూసి కృంగిపోతాం. శత్రువు ఆలోచన నీ కుటుంబంలో చెదరగొట్టబడాల. సమాజ మందిరంలో అడుగుపెట్టాడు. సమాజ మందిరం దేవుని ప్రజలే ఆయన కుటుంబం దేవునికి. ఇప్పుడు మనకొక కుటుంబం ఉంది, మనకొక సొసైటీ ఉంది, మనకొక జీవితం ఉంది. అది బ్రేక్ కావాలా? మనం ఎదుర్కొంటున్న మనల్ని అటాక్ చేస్తున్న వాడిని మనం అటాక్ చేయాలా? ఎలా చెప్పండి? ఎలా చేయాలి? సమాజ మందిరంలోకి వెళ్ళగానే లేచాడండి వాడు. నువ్వు దేవునితో నడుస్తున్నప్పుడు, నువ్వు ఆత్మీయుడిగా బ్రతుకుతున్నప్పుడు, నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, నువ్వు దేవునికి సమీపంగా వస్తున్నప్పుడు లేస్తాయి కొన్ని శక్తులు. వాటిని అటాక్ చేయటం కాదు, వాటిని ఎదుర్కోవడానికి ఇప్పుడు యేసయ్య ఏం చేశాడంట? అందుకు యేసు ఊరకుండుము, ఇతనిని వదిలిపొమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను. చూసారా? యేసయ్య ఆడి బిగ్గరగా కేకలేస్తున్నాడు. ఆ దెయ్యం పట్టినాడు ఎట్లా అరుస్తున్నాడండి? అరుస్తున్నాడా? బిగ్గరగా కేకలేస్తున్నట్టు ఉంది అక్కడ. యేసు మాతో నీకేం పని? వాడు నజరేయుడైన యేసు మాతో నీకేమి? మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసిన. దెయ్యాలు ఎట్లా అరుస్తాయండి? అందుకనే మా మినిస్ట్రీ ఎక్కడ మధ్యలో ఉందనుకోండి, ఈ దెయ్యాలు బట్టిన వాళ్ళు అరుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళకి భయం అవుతూ ఉంటుంది. ఆ విశ్వాసులే భయపడతారు, ఎందుకంటే వాళ్ళకి అనుభవాలు లేవు కదా. బిగ్గరగా ఎవరిని చూసి కేకలేస్తుందండి? అది పరిశుద్ధుడిని చూసి. ఇప్పుడు నీలో ప్రార్థన పరిశుద్ధుడు ఉంటే నిన్ను చూసి దెయ్యాలు కేకలు వేస్తాయి. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? అందుకు యేసు ఊరకుండుము, నోరు మూసుకో, ఇతనిని వదిలి పొమ్మని దానిని గద్దింపగా ఏం చేశాడండి? గద్దించు. దైవజనుడు మీరు ప్రార్థన చేసేటప్పుడు రా బయటికి, అగ్ని ఫైర్ అంటే వీళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి ఏం తెలుసు అండి, అనుభవం లేని వాళ్ళు. ప్రజలకి ఏం తెలుసు? లైవ్ చూసే వారికి, వచ్చిన ప్రజలకి ఏం అర్థమవుతుంది? దెయ్యమా, పోతావా, ఉంటామంటే అక్కడే ఉంటుంది అది. కొంతమంది వెళ్ళిపో అంటే పోద్దండి అది. యేసు ప్రభు దెయ్యాన్ని గట్టిగా గద్దించాడు. అందుకని దైవ సేవకుడు స్టేజ్ ఎక్కగానే, ఒకవేళ పబ్లిక్ మీటింగ్స్లో కానీ మీరు ఎక్కడ చూడండి, ఏ సేవకులను కలవరు, ఎవరిని కలవరు, అదేం అర్థం కాదు జనాలకి. ఎందుకు అంటే ఫైర్ అని మాటతో ఆరాధన చేసి పరిశుద్ధుని ఆహ్వానిస్తున్నప్పుడు దెయ్యాలు కేకలు పెట్టి ముందుకొచ్చి సాగిల పడతా ఉంటాయి. వాటిని గద్దించాలంటే ఎంత స్ట్రెంగ్త్ ఉండాలండి? బాహ్యమైన స్ట్రెంగ్త్ ఉండాలి, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కూడా ఉండాలా. లేకపోతే అవి ఏమంటాయో తెలుసా? నాకు నువ్వెవరో తెలుసు, వాళ్ళెవరో తెలుసు, అన్నీ తెలుసు అంటాయి. విన్నారా? అందుకని యేసు గద్దిస్తున్నాడు ఆ దెయ్యాన్ని. అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోమని గద్దింపగా ఆ దెయ్యం అటు ఏ హాని చేయకుండా వాడిని పడద్రోసి బయటికి వెళ్ళిపోయిందట. వింటున్నారండి? ఏం చేసి? దెయ్యాలు పట్టిన వాళ్ళు కింద పడకపోతే నిలబడతారు. మరి వాళ్ళు దెయ్యం పట్టిన టచ్ అంటే కింద పడుతుంటే కొంతమందికి అర్థమవి సావదు. టచ్ అన్నాం అనుకోండి, టచ్ అంటే ఏంటి? తాకు, టప్పున పడతారు, లేస్తారు, పడతారు, లేస్తారు. ఎందుకంటే పోత ఒక్క తోపు దోశ వెళ్ళిపోద్ది దెయ్యం. ఆ వ్యక్తిని అతలాకుతలం చేస్తుంది వెళ్ళేటప్పుడు. అది దురాత్మ కాబట్టి దానికి మర్యాద ఉండదు. దెయ్యాలకు మర్యాద ఉంటుందండి? చెప్పండి, మీరు చెప్పండి. దెయ్యాలు మర్యాద ఉంటాయా? మర్యాదగా సింపుల్గా నీట్గా వచ్చిపోతాయా? కల్లోలం చేస్తాయి, గజ్జి బీజి ఎగురుతాయి. అయితే దేవుని బిడ్డ, నీవు నీ ఇంటిలో ఇది గుర్తిస్తే, నీ భర్తలో, నీ భార్యలో, నీ బిడ్డల్లో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో, నీ సేవలో ప్రార్థనతో అడుగు పెట్టినప్పుడు అవన్నీ నీవు ఎదుట సాగిల పడబోతున్నాయి. నువ్వు గద్దింపగా విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాయి. నీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని దేవుడు, నీ పిల్లల్ని, నీ భర్తని, నీ భార్యని, నీ సేవని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని దీవించబోతున్నాడు దేవుడు.
నీ కుటుంబాన్ని ఏది పీడిస్తుంది, నీ బిడ్డల్ని ఏది పీడిస్తుంది, నీ సంఘాన్ని ఏది పీడిస్తుంది, ఇప్పటి వరకు ఎక్కడ నిశ్శబ్దం అయిపోయింది, ఇప్పుడు ప్రభు అంటున్నాడు అది నీ నుండి వెళ్ళిపోబోతుంది. నీ జీవితాన్ని దేవుడు దర్శించబోతున్నాడు. నీ కుటుంబానికి విడుదల సమీపంగా ఉంది. నీ పిల్లలకి విడుదల, నీ భర్తకి విడుదల, నీ భార్యకి విడుదల, నీ సంఘానికి విడుదల. కాబట్టి దేవుని బిడ్డలారా ధైర్యం తెచ్చుకోండి. మన ముందు యేసయ్య ఉన్నాడు. మనకి మన బలము, మన ఆశ్రయం, మన దుర్గము, మన సమస్తము యేసయ్యనే. మీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. మనందరి ప్రార్థనలో దైవ కార్యం జరగబోతుంది. కళ్ళు మూసుకోండి. తండ్రి నీకు స్తోత్రం. మా అందరితో నువ్వు మాట్లాడావు. మా జీవితాలను వెలిగించండి నాయన. మమ్మల్ని కట్టండి, నిలబెట్టండి, తాకండి, అద్భుతం చేయండి. ప్రతి కుటుంబంలో ఈ ప్రార్థన ప్రవాహం, ఈ ప్రార్థన బలం దిగి వచ్చును గాక. మా సేవని, మా సంఘాన్ని, మా పిల్లల్ని, మా ఆత్మీయుల్ని, మా కుటుంబాలని మీ కొరకు నిలబెట్టమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రత్యేకంగా దేవుని బిడ్డలారా, ఉదయకాల ప్రార్థన ఎంతమంది 5 to 6 చూస్తున్నారు, అటెండ్ అవుతున్నారు? అద్భుతమైనటువంటి ఆరాధన వర్తమానం. అందరూ లైక్ చేసి ప్రేయర్స్లో పాలు పొందండి, షేర్ చేయండి. ఉదయకాల ప్రార్థనలో కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 25 సంవత్సరాలు ఉదయకాలం జరుగుతుండేది మన మినిస్ట్రీలో. అయితే లైవ్ ఇవ్వడం కొద్ది కాలం నుంచే, కానీ ప్రభు అద్భుతంగా ఈ ఉదయకాల ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి ప్రేయర్స్లో పాల్గొన్నారు, వర్తమానం వినేవారు అందరూ లైక్ చేసి షేర్ చేసి ఉదయకాలం మీరు అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఎంత బలమైనటువంటి కార్యాలు ప్రభు చేస్తున్నాడు. మీరు ఉదయకాల ప్రార్థనల ద్వారా అవన్నీ కూడా సాక్షి రూపంలో కూడా పంపించవచ్చు, దేవుని మహింపరచవచ్చు. రెండవదిగా మరి స్పాన్సర్ చేసేవారు, దేవుని మందిరం ప్రామిస్లను కట్టబడుతుంది, ఇచ్చువారు మీరు దీవించబడతారు. మన మందిరానికి, ఆయన పనికి, ఆయన రాజ్యవ్యాప్తి కోసం మీ గుప్పిలు విప్పండి. ఇచ్చువారు మీ ఫ్రెండ్స్ని, మీ బంధువులు కూడా ఇవ్వటానికి మీరు సిద్ధపరచండి. ఇక్కడున్న డీటెయిల్ స్క్రీన్ షాట్ తీసుకొని ఇవ్వండి. దైవ కార్యాన్ని చూస్తారు. మీకు ఇస్తున్న వర్తమానాలు, ప్రార్థనలు ఈ పరిచర్యని ఎంతగానో ప్రభావితం చేస్తున్న ఇవి మీ జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి ఇవ్వటం ద్వారా అనేక మంది దీవించబడ్డానికి మీ గుప్పిలు విప్పుతున్నారు. కాబట్టి మీ కొరకు మేము నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో మీరు ఆత్మ ప్రేరేపణ కలిగి దేవునికి ఇవ్వండి. రెండవదిగా మొన్న రిలీజ్ అయిన సాంగ్ ఎంతమంది మీరు అక్షయ పాటలు, అభిషేక్ పాటలు చూస్తున్నారు? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో అందరు చూడండి. మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్గా లైవ్ అటెండ్ అవ్వండి. April 22, 23, 24, 25 కొలస్ శాస్త్రి గారి గ్రౌండ్ అట, అలంకృత ఫంక్షన్ హాల్ ఎదురుగా, బంటుమిల్లి రోడ్, గుడివాడ. కాబట్టి సువార్త ఉజ్జీవం రగులుకోబోతుంది. పడిపోయిన వారు లేపబడబోతున్నారు, రోగులు స్వస్థత పొందబోతున్నారు, బంధకాలు తెగిపోబోతున్నాయి. అక్కడున్న దైవజనులు కాంటాక్ట్ చేయండి, అందరూ పాలు పొందండి. గుడివాడలో అందరికీ తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి లైవ్ అందరికీ షేర్ చేయండి, అందరూ ప్రిపేర్ అవ్వండి. ఈ యొక్క ప్రార్థనలు చేయండి. ప్రామిస్ నడికి వచ్చేవారు ఆదివారాలు రండి, బెల్లంపల్లికి వచ్చేవారు శనివారం సాయంత్రం వచ్చి అక్కడ మీటింగ్లో పాల్గొని ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రార్థన. తండ్రి, మాతో పాటు ఉన్నావు, ఈ దినమంతా మీ సన్ని తోడుగుంచండి, ప్రతి బిడ్డని దీవించండి. నీ రక్తంతో అందరిని సీల్ చేస్తూ రోగ్రస్తులుంటే స్వస్థపరిచి ఏ బంధకములను తొలగించి దినమంతా నడిపించండి. మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారై కుటుంబాన్ని దీవిస్తున్నాం. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ వారు ఈ సంవత్సరంలో నీ దయా కిరీటం ధరింపచేయండి. అందరిపై శుభములని దీవెనలు ప్రకటిస్తూ ఈ దినమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, ఆయన జరుగుతున్న లైవ్ కానీ, ఈ దినం వాగ్దానం కానీ, ప్రతి కార్యక్రమంలో మీరు ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఈవినింగ్ కలుసుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.